కాకపోతే నెక్స్ట్ గ్రాంట్ రావాలంటే వీళ్ళు చూపించుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే మేము లాస్ట్ పంపిస్తే యూసీ పోతుంది, అట్లా కాదు మీ అకౌంట్ నుంచి తెచ్చుకోండి వాళ్ళకి ఇక్కడ బ్యాలెన్స్. అంటే జనరల్గా ఏముందంటే సార్, మన గతంలో ఉన్న సర్పంచులకు అమౌంట్ విషయంలో సర్పంచులు పనిచేయడం, సర్పంచులు కొంచెం భయపడుతున్నారు. లేదు అంటే కరెక్ట్గా ఉన్నాయి చేయండి, ఇబ్బంది కాదు. మా గవర్నమెంట్ ఏంటంటే మొన్నే పడినవి ఈ వాటిలో ఖచ్చితంగా 60-70 కడియాలంటే కూడా కాంట్రాక్టర్స్ రావాలి. ఇప్పుడు మేము సార్ సైట్ అనేది కొన్ని చేస్తే ఐజాక్ బిల్ అతను 1 month అయింది, నెక్స్ట్ వీక్ లో వస్తాను. అంటే ఇటువంటి ప్రాబ్లం వీళ్ళు ఏమో నిన్న మీటింగ్ ఏంటంటే సార్, మన డిపార్ట్మెంట్ లో ఈవోలు వచ్చేసి నిన్న మీటింగ్ పెట్టేసి, సార్ మీరు ఖచ్చితంగా మీ వర్క్ స్టార్ట్ చేయలేదు, మమ్మల్ని సస్పెండ్ చేస్తారట, మా సైట్ అవుతుందని చెప్పేసి ఈవో చెప్తున్నారు. వాళ్ళు స్పెషల్ సస్పెండ్ పెడతారు కాబట్టి స్టార్ట్ అయిపోయింది సార్. మాకు ఇప్పుడు కదా ఇన్స్టిట్యూట్ ఫైనాన్స్ గ్రాంట్ అనేది మండలము, జిల్లా, గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఓన్లీ గ్రామ పంచాయతీ పంచాయతీకి ఇచ్చారు, మండలకు జిల్లాకి ఇవ్వలేదు. మేము పెట్టేది కూడా గవర్నమెంట్ తరఫున, అంటే అందరూ చేస్తే కనీసం అట్లీస్ట్ 50% అవుతుంది, మొత్తం 100% చేయమని. చాలా ఫండ్ వచ్చింది. ఇప్పుడు మా ధర్మాన గ్రామం 30 లక్షలు వచ్చింది సార్. మేము కూర్చొని రావడం అంటే గ్రేట్, అది చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం. కానీ కొంచెం పనులు స్టార్ట్ చేసి కొంచెం 1 month ఏప్రిల్ వరకు అయితే సార్ మా ఊళ్ళో అందరూ పనులు స్టార్ట్ చేస్తారు. చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఎదురైన పెద్దలందరికీ, నా సర్పంచులందరికీ ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. బహుశా తెలంగాణ యూనివర్సిటీ మొదటగా చేపట్టిన కార్యక్రమం. ఈ ప్రోగ్రాన్ని మా 6 టీమ్ మెంబర్స్, ఐ ఇంట్రడ్యూస్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్, కామర్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, ఎకనామిక్స్లో కావచ్చు, పొలిటికల్ సైన్స్లో కావచ్చు, బాటనీలో కావచ్చు, జువాలజీలో కావచ్చు, వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఇక్కడ ప్రొఫెసర్స్ ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి ప్రణాళికలు వేయాలా అనేదాన్ని యూనివర్సిటీ సగౌరవంగా మీ ముందుకు వచ్చింది. సో వి వెల్కమ్. తెలంగాణ యూనివర్సిటీ తరఫున నేను పర్సనల్గా మీ అందరినీ ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ సదస్సులో ఇది ఒక మీకు గవర్నమెంట్ తరఫున చాలా స్ట్రిక్ట్గానో లేకుంటే రూల్స్ బేస్డ్గా కాకుండా ఇది ఒక ఓపెన్ ఫోరం అన్నమాట. అంటే చర్చించుకునే ఫోరం. మనం ఒక చర్చించుకొని ఫైనల్ ఉద్దేశం ఏంటి అంటే మీ గ్రామాన్ని అభివృద్ధిలో కొత్త పోగడను ఇంట్రడ్యూస్ చేస్తూ నూతనంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఉన్నతమైన గ్రామము, ఆదర్శమైన గ్రామంగా నిలపాలి మనం అందరం కోరుకుంటాం. దీనిలో భాగంగా మేము ఒక 2-3 సెషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2-3 సెషన్స్లో మీకు రిక్వెస్ట్, భారతదేశంలో కొందరు సర్పంచులు అంటే కర్ణాటకలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మంచి ఉద్యోగాలు వదులుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి సర్పంచులుగా టాప్ రేట్ పొందుతూ భారతదేశంలోని నంబర్ 1 స్థానానికి ఎదిగిన సర్పంచులు చాలామంది ఉన్నారు. వాళ్ళను మనందరము ఆదర్శంగా తీసుకొని మనం విలేజ్ ఎందుకు ఆఫీసు కూర్చుంటే మీరు కూర్చునేది మీ ఆఫీసు, అక్కడికి పోవాలి కదా సార్ గ్రామ పంచాయతీలు అంటే సరే అని పంపించిన. తర్వాత ఏమైంది, ప్రతి సర్పంచ్ నాకే ఫోన్ చేయాలి సెక్రటరీ దగ్గర, ఎందుకంటే అప్పుడు సర్పంచ్కి సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. వీళ్ళు దొరకకపోవడం ఈ ఊళ్ళో అంటే ఆ ఊళ్ళో అట్లా లాస్ట్కు సర్పంచ్లు వచ్చి సార్ మీ ఆఫీసులో ఉంచుకొని మాకు అందుబాటులో ఉంటారంటే ఇద్దరిని ఇక మా ఆఫీసులో వచ్చినప్పుడు పని చేసుకుని అట్లాంటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సర్పంచ్ పదవి అనేది ఎంత అంటే మనము అంటే ఒక చరిత్రలో చూసుకుంటే మొదటి నుంచి కూడా అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు అంటే మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వగానే వెంటనే పెట్టినాం. మా డిపి ఆధ్వర్యంలో అందరి సర్పంచ్లకు కూడా దాదాపు ట్రైనింగ్, మీ విధులు బాధ్యతలు అన్నీ చెప్పి అయితే ఆ సర్పంచ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా అన్ని విషయాలలో గ్రామాలలో గ్రామాల్లో ఉంటాయి. బ్రిటిష్ వచ్చిన తర్వాతనే మన వ్యవస్థ గ్రామాల్లో స్వయం సమృద్ధం అన్నట్టు అన్ని విషయాలు అన్ని గ్రామంలో అందుబాటులో ఉంటుంది. బ్రిటిష్ వచ్చిన తర్వాత చిన్న భిన్నమైన దాన్ని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. మీకు చెప్పుకుంటారు మామూలుగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అని ఈ 2 ప్రోగ్రామ్స్ పెట్టిన తర్వాత
దాన్ని ఒకసారి ఎట్లా జరుగుతుంది దేశంలో అసలు అమలు అని రికమెండేషన్ ఫస్ట్ మన ఇండియాలో రాజస్థాన్ రాష్ట్రం అక్టోబర్ 2, 1959 అమలు చేస్తే 2 నుంచి గ్రామాలలో. తర్వాత ఇది ఎట్లా జరుగుతుందని అమలు తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీ అని పెట్టారు. వాళ్ళు రికమెండేషన్ ఏంటంటే గ్రామ పంచాయతీ అవసరం లేకుండా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఉండాలని వాళ్ళు రికమెండ్ చేశారు. దాని సూచనలు ఏంటంటే ముందు 330 ఉంటుండే బ్లాక్లు, దాన్ని 1093 మండలాలు విస్తరించి 1093 చేశారు. మన స్టేట్ ఏర్పడినప్పుడు మొత్తం మన స్టేట్లో 1104 మండలాలు ఉంటుండే. ఇప్పుడు మన స్టేట్లోనే 540 మండలాలు ఉన్నాయి మండల పరిషత్. అయితే ఈ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ దీనిలో చాలా మార్పులు తీసుకురావాలని గవర్నమెంట్ చాలా కమిటీలు పెట్టింది. ఒక తర్వాత సింఘవి కమిటీ అని ఏం చేసిందంటే రాజీవ్ గాంధీ ఏం చేశాడు. ఆ కమిటీ ఏమందంటే ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా సర్పంచులకి ఇవన్నిటికీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అయితేనే ఈ వ్యవస్థకు అంటే రాజ్యాంగబద్ధత ఉంటేనే కానీ సాధ్యం కాదంటే ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏం చేసిందంటే రాజీవ్ గాంధీ 64వ రాజ్యాంగ సభను తెచ్చింది. పార్లమెంట్లో పెడితే లోక్సభ ఆమోదించింది, రాజ్యసభలో పెట్టేటప్పటికి ఏంటంటే 4 ఓట్లతో దిగిపోయింది. తర్వాత అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, వికాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను రూపొందించడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక చిక్కొచ్చిన విషయం ఏమిటంటే ఈ పథకాలు అనేటువంటి ఎవరికైతే చెందాలో ఎవరికైతే చేరాలనో వారికి చేరకుండా కొంత దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఈ పకడ్బందీగా ఈ సంక్షేమ పథకాల అమలు అనేటువంటిది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో సర్పంచులదే ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఇవాళ గ్రామంలో ఒక ఎమ్మెల్యే రావాలన్నా కానీ సర్పంచ్ కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇవి చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించితేనే ఇక్కడ ప్రభుత్వం అందించేటువంటి విధానాలు సంక్షేమ పథకాల ఫలితాలు అనేటువంటి నిజమైనటువంటి పేద ప్రజలకు నిజమైనటువంటి లబ్ధిదారులకు చెందడంలో మీ వంతు పాత్ర మీరు పోషించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది సర్పంచులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా గ్రామాలలో చేస్తూ ఉన్నారు. అవి నిరంతరంగా కొనసాగాలి. ఏదో ఆ ఒక ప్రత్యేకంగా ఆ రోజు నాడో ఆ ఉత్సవం నాడో జరపకుండా అది నిరంతరంగా గ్రామీణ ప్రజలను చైతన్యం చేయడంలో కానివ్వండి, వాళ్ళ ఓటు హక్కును కూడా ఈరోజు మనందరికీ తెలుసు ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం డబ్బులతో ఓట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. వాటిని కాకుండా నిజమైనటువంటి సంక్షేమానికి నిజమైనటువంటి అభివృద్ధికి నిజంగా ప్రజల పక్షపాతం వహించేటువంటి అభ్యర్థులను ఓటును సద్వినియోగం చేసుకొని ఒక జుడిషియస్ మేనర్లో ఫ్రాంచైజీని ఎక్సర్సైజ్ చేయడానికి కావలసినటువంటి కృషి కూడా సర్పంచులు చేయవలసి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, ఈ ఓటర్ అవేర్నెస్ క్యాంప్ కానివ్వండి, ఈ ఎయిడ్స్ ఇతరత్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ముందు వరుసలో ఉండి నిర్వహించినట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఒకసారి గ్రామాల అభివృద్ధి చెందినాయంటే ముఖ్యంగా ఇంకొక విషయాన్ని కూడా ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలోకి పట్టణ ప్రాంతాలకు వలస ఎందుకు జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాలలో సరైనటువంటి సదుపాయాలు లేకనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అనేక సర్వేలలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఈ సుపరిపాలన కానీ ప్రజలకు అందించడంలో మీరు ఇంకా ద్విగుణీకృత ఉత్సవంతో పనిచేయాలని కోరుకుంటూ సంబంధించి ఈ 99 రోజుల నోటీస్ వచ్చిన తర్వాతనే ఇది మొదటిసారి కాదు. మా విశ్వవిద్యాలయము సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం కింద గతంలో చాలా సార్లు మేము రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది విశ్వవిద్యాలయంలో. గతంలో ఫార్మర్స్ సూసైడ్స్ మీద ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించేసి ఆల్మోస్ట్ అంటే మండలాలతో సంబంధం లేకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక రోజంతా ఒక సదస్సు నిర్వహించడం జరిగింది.
అదృష్టవశాత్తు వివిధ రకాల ప్రభుత్వ ప్రణాళికల ద్వారా అవగాహనతో ఈ మధ్య కాలంలో కొంతమేరకు మనకు రైతుల సూసైడ్స్ తగ్గాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గత 2-3 సంవత్సరాలలో 2 సార్లు మేము మా దగ్గర బాటనీ అండ్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో మరొక సదస్సును రైతులకు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. 2 రోజుల సదస్సు అది. ఆ సదస్సులో మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ప్రాముఖ్యత, వైద్యపరమైనటువంటి మొక్కలు ఎలా పెంచాలి, రైతులు ఈ క్రాప్ డైవర్షన్ ఎలా చేసుకోవాలి, ఒకే కోవకు చెందినటువంటి పంటలు కాకుండా వేరు పంటలను కనుక పండించినట్లయితే దిగుబడి ఎలా అవుతుంది అనేటువంటి ప్రోగ్రామ్ కూడా 2 రోజుల సదస్సులో చాలా బాగా నిర్వహించడం జరిగింది. చాలా మంది రైతులు అభినందించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 99 డేస్ యాక్షన్ ప్లాన్ వచ్చింది కాబట్టి రైతులు సర్పంచుల సదస్సును ఏర్పాటు చేసేది కాకుండా మా విశ్వవిద్యాలయం మా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, మా సామాజిక బాధ్యత కింద మా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కొంత మేరకు మేము మా కాంట్రిబ్యూషన్ ఉండాలనేటువంటి అంశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ విశ్వవిద్యాలయము గ్రామ అభివృద్ధికి సర్పంచులకు సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మరి విశ్వవిద్యాలయం యొక్క పాత్ర ఏంటి అనేది ప్రశ్నించవచ్చు. యూనివర్సిటీకి ఈరోజు మనం ప్రోగ్రామ్కి వెళ్తే యూనివర్సిటీ మనకి ఏమి ఇస్తుంది? ఆర్థికంగా మీకు ఏమి ఇవ్వము, మేము నిధులు ఇవ్వము. కానీ కొన్ని అంశాలకు సంబంధించినటువంటి అవగాహనను కలగజేయడానికి మా వంతు పాత్ర. మేము MSW అనే ఒక కోర్సు నిర్వహిస్తూ ఉంటాము. అంటే సోషల్ వర్క్ మీద 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది మాకు. ఈ MSW ప్రోగ్రామ్ కింద మేము బికనూరులో ఒక క్యాంపస్ ఉంది, అక్కడ దోమకొండ మండలంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంటే సోషల్ వర్క్ అవేర్నెస్కు సంబంధించి గ్రామాలతో విద్యార్థులు ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి అనేది. అంటే ఈ విధంగా విశ్వవిద్యాలయము గ్రామీణ అభివృద్ధికి సర్పంచులకు మీకు ఆర్థికపరమైన సాయం చేయడంలో మేము ఎలాంటి అవకాశం మాకు లేదు. కానీ మీరు తయారు చేసుకునేటువంటి ప్రణాళికలకు సంబంధించి కానీ మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అవగాహనను క్రియేట్ చేయడానికి కానీ మా విద్యార్థులు అలాగే